హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు మనం సాయంత్రం టీ టైంకి పర్ఫెక్ట్గా ఉండే కరకరలాడే పల్లీ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, అలాగే స్నాక్స్ బాక్సెస్లో కూడా పర్ఫెక్ట్ హెల్దీ రెసిపీ అన్నమాట. బయట క్రిస్పీగా లోపల పల్లీలు రుచితో ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ అయితే మొదలు పెడదాం. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి కామెంట్ అయితే రాయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఒక అర స్పూను జీలకర్ర పొడి, అర స్పూను కారము, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ని కొద్దిగా పిండుకోండి. లెమన్ లేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ మిశ్రమం లాగా కలుపుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉంటే మన పకోడీలు తినటానికి రాదు. సో మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ రావాలండి. చూసారు కదా, మరీ జోరుగా లేదు, మరీ గట్టిగా లేదనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం పకోడీలు మంచిగా బాగా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి నేను పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వచ్చేసి ఒక ఫుల్ కప్పు. పల్లీల్ని నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటానండి. పల్లీలు కొన్నప్పుడే, సరుకుల్లో తెచ్చినప్పుడే పల్లీలు ఫ్రై చేసేసి పెట్టుకుంటాను. సో అందుకని డైరెక్ట్గా వేసేసాను. మీరు అట్లా కాదు, పల్లీలు మీకు బాగా క్రిస్పీగా రావాలంటే ముందు కొద్దిగా ఫ్రై చేసి వేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా పచ్చి వేసుకున్నట్టయితే మనము ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈ పల్లీలు మొత్తం మిశ్రమానికి పట్టేటట్టు ఇలా కలిపి పెట్టేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ హీట్ పెట్టేశానండి. ఆయిల్ అనేది నురుగు వస్తుంది కదా. ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. ఏ ఫ్రై ఐటెంకైనా శనగపిండి అయితే మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఎందుకంటే ఎక్కువ హీట్లో మనం ఫ్రై చేస్తాం కాబట్టి రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటే పకోడీ అనేది మనకి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. తక్కువ క్వాంటిటీ వేసుకోండి. అన్నీ క్లమ్జీగా ఎక్కువ వేసుకుంటే నీట్గా ఫ్రై అవ్వదు. ఒక చోట ఫ్రై అవుతుంది, ఇంకో చోట ఫ్రై అవ్వదు అనమాట. ఇలా బ్యాచెస్ వారీగా కొద్దిగా 2-3 సార్లు అయినా వేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఒకేసారి ముద్దలాగా వేసామంటే ఆ ముద్ద లోపల పచ్చిగా ఉంటుంది. సో ఇలా విడివిడిగా వేసుకుంటే పల్లి ఒక్కొక్కటి తినటానికి మంచి టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు కూడా టైం పాస్ లాగా బాగుంటుంది అనమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఉండండి. అన్ని వైపులా బాగా కాలాలి. అలా బ్యాచెస్ వారీగా మొత్తం వేసేసుకొని మంచిగా తీసేసుకోవాలండి. తీసిన తర్వాత ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇంకొద్దిగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే అదే వేడి నూనెలో కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆ కరివేపాకు ఫ్రైని కూడా మనము ఈ పల్లి పకోడీలో వేసేసి బాగా మిక్స్ చేసేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 to 15 days మంచిగా నిలవ ఉంటాయి. కానీ అప్పటి వరకు ఉండదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అంతే, కరకరలాడే రుచికరమైన పల్లి పకోడీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.